హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. నేను కూడా ఆరోగ్యపరంగా అంతో ఎంతో బాగానే ఉన్నాను. నేనైతే ఇప్పుడు దోశ చేస్తున్నాను. చూడండి, దోశ చేసినవన్నీ ఇలా హాట్ బాక్స్లో అయితే పక్కన పెట్టేస్తున్నాను. దోశకి కాంబినేషను ఈరోజైతే ఉల్లిగడ్డ కారం చేశాను అనమాట. ఎర్రకారం నోరు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఇలా ఎర్రగడ్డ కారం చేసుకున్నామంటే రాయలసీమ స్పెషల్ ఉల్లి కారం చాలా సూపర్గా ఉంటుంది. దోశలు చూడండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ మంచిగా వచ్చేస్తున్నాయి. ఈ దోశ పిండి అయితే నిన్న వీడియో అప్లోడ్ చేశాను, అత్తరాసాలది. ఆ అత్తరాసాల వీడియోలో ఈ దోశ కోసం ఏమేమి వేసి నానపెట్టాను అనేది అయితే అందులో ఉందన్నమాట. అత్తరాసాలు మధ్యాహ్నం చేస్తున్నాము, అప్పుడు అవన్నీ నానబెట్టి రెడీగా ఉంచాను, మిక్సీ పట్టాను. ఈరోజు దోశ చేస్తున్నాను. మనం ఎప్పుడే కానీ బయట ఫుడ్ తెచ్చుకొని తినకూడదు. ఎక్కువగా మనకు హెల్త్ పాడవుతుంటాయి. ఈ మధ్య చాలామంది బయట తెచ్చుకొని తినడానికి అలవాటు పడ్డారు. రకరకాల రోగాలు తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. మనమే ఇంట్లో తొందరగా లేవాలి, తొందరగా ఇంటి పనులన్నీ చేసుకొని స్నానం చేసేసి దేవునికి పూజ అన్నీ చేసేసి శుచిగా శుభ్రంగా వంట చేసుకోవాలి. ఇది చూడండి, దేవుని పూజ అయిపోయింది మాది. దేవునికి నైవేద్యంగా సమర్పించిన బెల్లం పానకం, దేవునికి నైవేద్యము, మనకు ప్రసాదము తినడానికి. ఎర్రగా దోశలు క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్గా అయితే వచ్చేసాయి. ఇలా మంచిగా చేసుకొని మంచిగా తింటూ ఉండాలి. కొన్ని మంచి మాటలు చెప్తూ దోశ చేస్తూ మాట్లాడాలనిపించింది, చెప్పాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. కరకరలాడుతూ దోశలు, ఎర్రకారం చట్నీ హెల్తీగా వంట చేసుకొని తినండి. అందరూ బాగుండాలి.